హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. సార్ చూస్తే గనుక నిన్న మొత్తం హడావుడి జరుగుతుంది. హిట్ అండ్ రన్ మీద మోడీ గారు ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మాకది నచ్చలేదని ధర్నాలు చేయడము, ఆయిల్ ట్యాంకర్స్ అన్ని ఆపేయడము, పెట్రోల్ పంప్ దగ్గర జనాలు ఎగేసుకొని పోవడము, ఇది నో స్టాక్ అని కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర జరుగుతుంది. దీన్ని మీరేమంటారు సార్? మీకు యాక్చువల్‌గా వాళ్ళే సమ్మె ప్రకటించలేదు. అవును. ఈ చట్టం చేస్తున్నారు, ఈ చట్టం అభ్యంతరం అని చెప్పేసి వాళ్ళు చర్చలు ఇంకా జరగాలి. ఈలోగా కొంతమంది డ్రైవర్లు ట్రక్కులు దిగేశారు. అంతే. అదే. దానికి ఇదేమైంది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయి వీళ్ళు ఏదన్నా కట్టేస్తున్నారు అనగానే 1 లీటర్ కొట్టించుకున్నాడు 6 లీటర్లు కొట్టించేస్తాడు. ఇది ఒక పెద్ద అవునవును. అదే ప్యానిక్ జరుగుతుంది. కండిషన్ అండి. మీకు అప్పుడు చూసారా, కరోనా ముందు అవును. లాక్డౌన్ పెడుతున్నారు అనగానే అసలు మొత్తం షాపింగ్ షాపుల దగ్గర. మాల్స్ అన్ని ఖాళీ చేసేసారు. అవును. అంటే భయం, ముందు జాగ్రత్త ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నిత్యావసరాలు అనేటువంటిది ఇలాంటి వాటి విషయాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నువ్వు మొత్తాన్ని భూగోళం స్తంభించిపోదు కదా. అవును. అప్పుడు కూడా నిత్యావసరాలు, పాలు, కూరగాయలకి అవకాశం కల్పించారు కదా లాక్డౌన్లో కూడా. అంచేత ఈ అతి చేయటం వల్ల ఇబ్బంది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ రోడ్, ఇప్పుడు నేను పొద్దున్న చిన్న కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. ఆహా! నాకే అభ్యంతరం, బాగా ఫ్రీగా కుట్టించుకున్నాను నేను. అంతే. నిన్న కూడా నేను కూడా కంగారు పడ్డాను. అచ్చా! లేకపోతే మా నెత్తం 2 రోజులు బయటికి వెళ్ళి పనే ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అదే. తర్వాత ఆ క్యూలు చూసి వెనకపోయాను నేను. ఆ క్యూలు అవి చూసి ఎవడుంటారో, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పైగా. వెళ్ళి వాళ్ళకి వచ్చి వాళ్ళకి అడ్డంగా పెట్టి కూర్చుంటున్నారు వాళ్ళు. ఇది హిట్ అండ్ రన్. అది నిజంగానే కొట్టేసి వెళ్ళిపోతారు. అవును. ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తారు, దారికి అడ్డం వచ్చినప్పుడు గుద్దేసి ఆకుండా పోతారు. వాడు ఏమయ్యాడు, చచ్చాడో బతికాడో తెలియదు, పట్టించుకోరు అసలు. పట్టించుకోరు. అలాగా అది దొరికితే కఠినమైన శిక్ష, డెఫినెట్గా కఠినమైన శిక్ష ఉండాలి. హ్మ్. అయితే ఇక్కడ సాధారణంగా ఏంటంటే సైకిలోడిని కారోడు గుద్దితే, స్కూటరోడు గుద్దితే స్కూటరోడు తప్పు అంటారు. అక్కడ ఏమైందో ఎవడు తప్పు కూడా చూడకుండా పెద్ద వెహికల్ ఏది ఉంటే అది దాన్ని బట్టి. ఆ పెద్ద వెహికల్కి అది మారాలి ఫస్ట్. నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం తప్పు అయితే, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడవచ్చా రోడ్డు మీద? నడవద్దు. దానికి కూడా శిక్ష ఉండాలి. దానికి ఎలాంటి శిక్ష ఉండాలంటే, పోలీసులు ఎలాగ ట్రాఫిక్లో ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ వాటమైన కర్రలు ఉంటాయి కదండి, అవును. ట్రాఫిక్ వాళ్ళు కూడా లాఠీలు ఇచ్చే ముడ్డి పగలు కొట్టేయాలి. అంతే. మాట్లాడుకుని చెవుల్లో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళు ఒళ్ళు పై తెలియట్లేదు, అవును. ఎటు వెళ్తున్నారో తెలియదు, పొరపాటున రాసుకుందనుకోండి వాళ్ళు పెద్ద పెంట. ఇది గమనించాలి. ఇప్పుడు మీకు బెంగళూరు సిటీ మార్కెట్ సెంటర్ ఉంది, హ్మ్. అండర్ పాస్ ఉంటుంది. అంటే రోడ్ క్రాస్ చేయడానికి సిగ్నల్లో దాంట్లోంచి వెళ్ళాలి. పొరపాటున ఎవడన్నా పైనుంచి క్రాస్ చేసాడు అనుకోండి, ఎర్రగొట్టేస్తారు పోలీసులు హ్మ్. పెడస్ట్రియన్స్ని. అయితే పెడస్ట్రియన్స్కి, అంటే పాదచారులకి ఒక హక్కు ఉంటుంది మనకంటే. మిగతా వెహికల్స్, వాహనాల మీద వెళ్ళే వాళ్ళకంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. ఒక పాదచారి పెడస్ట్రియన్ మిమ్మల్ని క్రాస్ చేస్తున్నాడు, నువ్వు ఆగాలి. గౌరవం, మర్యాద, ట్రాఫిక్ రూల్ అది. హ్మ్. అలాగని చెప్పి నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఎద్దులో నిలబడితే ఊరుకోకూడదు. ఇది ఎవరికాడు సివిక్ సెన్స్ ఉండాలి. ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయకూడదురా బాబు అని చెప్పి బోర్డులు పెట్టినా కానీ బుద్ధి లేని గాడిదలు కొంతమంది ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేస్తారు. చూసారా చాలాసార్లు ఫ్రీ లెఫ్ట్ చాలాసార్లు చూస్తున్నాను. కనీసం వదలాలి, ఆ దారిని వాళ్ళు పోయేవాడు పోతాడు. సమయం అండి, సమయము, ఇంధనము ఎంత వృధా అయిపోతుందో వీళ్ళు చేసి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సెన్స్ లేకుండా బిహేవ్ చేయటం వల్ల. అలాంటిది ఇది కూడా, హిట్ అండ్ రన్ కూడా. ఓకే. దీనివల్ల ప్రాణహాని లేదు కాబట్టి, సమయము ధనము వృధా అవుతుంది కాబట్టి ఎవరికి నొప్పి లేదు. హిట్ అండ్ రన్లో ఏమవుద్ది, ప్రాణాలు గాయపడతారు, కుటుంబాలు పరిస్థితులు తారుమారైపోతాయి. కాబట్టి దాని మీద అంత కఠినమైన చర్యలు తీసుకుంటే డెఫినెట్గా తీసుకోవాలి. దాని మీద స్ట్రైక్లే చేయకూడదు. నువ్వు జాగ్రత్తగా నడపపోయా, అవును. అంతే. గుద్దేసి పారిపోవడం ఏంటి? గుద్దేసిన తర్వాత చచ్చాడు బతికాడు చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి తగిన శిక్ష అనుభవించాలి. నువ్వు దొంగ పారిపోవడం ఇప్పుడు ఎవడ తప్పించుకోలేడు, సీసీ కెమెరాలు ఉన్నాయి. నిన్న ఒక కారు ఎదురు బొదురు గుద్దేసుకున్నా చూసారా, దేవరపల్లి దగ్గర వెస్ట్ గోదావరిలో. ఒక కారు టైర్ పేలిపోయి అవతల వైపు నుంచి యువతల వైపు క్రాస్ చేసుకుని డివైడర్ని దాటుకుని వచ్చేసి వీళ్ళ దారిని వెళ్ళిపోతున్న వాళ్ళు గుద్దేసి అన్యాయంగా చచ్చిపోయారు. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్ల కింద ఉంటాయి. దాన్ని ఎవడో ఏం చేయలేడు, మన విధి, తలరాత. కానీ నువ్వు ఉద్దేశపూర్వకంగా తాగో, ఫోన్ మాట్లాడుకుంటానో, ఒళ్ళు పొగరెక్కో ఉద్దేశపోయామనుకో, దాని శిక్ష వద్దంటాం ఏంటి? అదే. కాబట్టి నేను ఈ విషయంలో ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. అంతే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.